దానికి సంబంధించి ఎవరో ఎంతూజియాస్టిక్ కొంతమంది తయారు చేసినవి చూశాను. ప్రతిదీ మాట మాటకు డివైడ్ చేసి వాళ్ళు పెట్టారు, చూపించాలని. కానీ మీరు కూడా అందరు చూసింటారు. ఆయన అన్న ప్రతి మాట పవన్ కళ్యాణ్ గారు ఆయనకే తగులుతుంది. ఫస్ట్ ఆయనకు తగులుతుంది. ఇంక బూతులు తప్ప వేరే రాని ఎవరు లోకేష్, ఆయన ఆ బూతులు వినడం కూడా కష్టమే, ఆయనకన్నా తగులుతుంది. ఈ వీటన్నిటికీ ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారికి తగులుతుంది. వాళ్ళ వెనుక తయారు చేసుకున్న ఫేక్ సైన్యం ఏదైతే ఉందో, ఒకటి ఫేక్ సైన్యం కూడా కాదు, ఓ 10 అకౌంట్లు పెట్టి కూడా ఒకడే ఆపరేట్ చేస్తున్నట్టున్నాడు. టీడీపీ ఆఫీస్లో కూర్చుంటారో మరి హైదరాబాద్లో కూర్చుంటారు, వాళ్ళకే వర్తిస్తుంది. బూతులు మొదలుపెట్టారు. అసలు నిన్న వాళ్ళు చేసినవి చూస్తే ఆయన అన్న ప్రతి మాట మహిళలను కించపరిచేది కానీ, లేదా అసభ్యంగా మాట్లాడడం కానీ, పరుషం కాదు అసభ్యంగా మాట్లాడడం కానీ, తొక్కి నారదీయడం కానీ, ఇంకోటి కానీ, బూట్కాయలతో కొట్టడం కానీ, ఇంకోదాంతో కొట్టడం కానీ, కొడకల్లారా అని తిట్టడం కానీ, ఇవన్నీ ఎవరు మాట్లాడింది? ఎవరు మాట్లాడినారంటే ఆయనే మాట్లాడినాడు. అది ఆయన విజువల్స్ ఆయనే చూసుకోవచ్చు. బట్ ఆయన సినిమా స్టారు, సినిమాల్లో స్క్రిప్టు తాను తయారు చేసుకున్న ఇంకోటైనా వాటికి సంబంధించి అప్పటికప్పుడు మాట్లాడవచ్చు. కాబట్టి ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అని అనుకుంటాడేమో తెలియదు. ఆయన వరకు ఆయన నాదేం బాధ్యత ఉంది, అక్కడ ఉండేది నేను చెప్తానని. అందువల్ల ఆయన తీసుకోకపోవచ్చు. కానీ ఆయన టాస్క్ ఫోర్స్ పెట్టినా, ఇంకో ఫోర్స్ పెట్టినా, ఏది పెట్టినా అది నిజంగా ఏదైనా అయితే వాళ్ళకే వర్తిస్తుంది.